నమస్తే అండి. శ్రీమతి ఎద్దనపుటి సులోచన రాణి గారి సహజీవన నవల 10వ భాగానికి స్వాగతం అండి. రవీంద్ర రాయ్తో స్నేహం కలుపుకున్నప్పటి నుంచి నేను ఫ్యామిలీ ప్లానింగ్ నేర్చుకొని ఎంతో జాగ్రత్తగానే ఉన్నా. కానీ ఈ ప్రమాదం జరిగిన సంగతి నాకు తెలియదు. నాకు నెల తప్పింది. నాకు నెల క్రమంగా ఎప్పుడూ రాదు. నాకు అనుమానం కలిగి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి 3వ నెల దాటిపోయిందని చెప్పింది. ఇప్పుడు అబార్షన్ మినహా మాత్రలేవి పనిచేయవని చెప్పింది. నా నడుము విరిగినంత పనైంది. డాక్టర్తో అబార్షన్ చేయించుకోవటానికి తేదీ నిర్ణయించుకొచ్చాను. ఆశ ఒక్కసారిగా ఏడవసాగింది. ఏడుస్తూనే అంది, జ్యోత్స్న, ఈ 10 రోజుల నుంచి నేను ఇంట్లో నుంచి కదలలేదు. నా పొట్ట మీద చెయ్యేసుకుంటే నాకే ఏమిటోగా ఉంది. నాకు పిల్లలంటే ఎంత ఇష్టమో నీకు తెలుసుగా. అలాంటిది నా రక్తంతో ప్రాణం పోసుకుంటున్న ఈ శిశువుని నేనే హత్య చేయటానికి సిద్ధపడుతున్నాను. జ్యోత్స్న, ఈ 10 రోజుల నుంచి నేను ఒక్క సెకండ్ కూడా నిద్రపోలేదు. నా పొట్టలో పెరుగుతున్న ఈ శిశువుని పెంచటానికి నాకు అర్హత లేదంటే బాధ కలుగుతుంది, దుఃఖం వస్తుంది. మాతృత్వం ఇంత అనిర్వచనీయమైన ఆనందం ఇస్తుందని నాకు తెలియదు. దీని ముందు మిగతా కోరికలు, ఆనందాలు, ఆశలు అన్నీ బలాదూరు అనిపిస్తుంది. రవీంద్ర రాయ్తో నేను ఎంత తెలివి తక్కువగా నాకు పిల్లలు అవసరం లేదని చెప్పేశాను. ఎంత అమాయకురాల్ని. పువ్వులతో పళ్లతో కళకళలాడే చెట్టుగా కాకుండా మొండి చెట్టుగా సౌరభం లేని బతుకుదామనుకున్నాను. జ్యోత్స్న, ఇప్పుడు జీవితం పట్ల నా దృక్పథమే మారిపోయింది. ఈ సోఫాలో గంటలు శూన్యంలోకి చూస్తూ దిక్కు తోచనట్టుగా పడుకున్న నాకు అదిగో ఆ గడియారం మీద గూడు పెట్టిన పిచ్చికలు కిచకిచ శబ్దం చేస్తూ వినిపించాయి. ఆ శబ్దం కూడా భరించలేని పిచ్చిదాన్లా పళ్ళ మీద ఉన్న పుస్తకం తీసి వాటిని కొట్టడానికి లేచాను. కానీ కొట్టడానికి లేచిన చేయి అలాగే ఆగిపోయింది. మంత్రముగ్ధల అటే చూస్తూ ఉండిపోయాను. పిచ్చిక నోటితో ఆహారం తెచ్చి ఎగరటానికి రెక్కలు రాని ఆ పసివాటి నోటికి అందిస్తోంది. తల్లి పిచ్చిక రాగానే అవి నోరు తెరుస్తూ తలలు బయటకు పెట్టి కిచకిచమంటున్నాయి. ఆ దృశ్యం నాకు ఎంతో అపురూపంగా అనిపించింది. ఈ సృష్టిలో మాతృత్వం అనేది ఆడదానికి ఎంత మహనీయమైన వరం. నేను సోఫాలో వచ్చి కూర్చున్నాను. నా చెయ్యి అప్రయత్నంగా నా పొట్టను తడిమింది. ఈ ప్రాణం పోసుకుంటున్న అంకురాన్ని నేను మొదట్లోనే చిదిమేస్తున్నాను. ఇది ఇక నాలో ఎంతసేపు ఉంటుంది? మహా అయితే 24 గంటలు. తర్వాత జీవితాంతం ఎండిన మోడ్లా బతుకుతాను కాబోలు. ఇప్పుడే కాదు, ఎప్పుడూ నేను తల్లిని కాలేను, అవటానికి అర్హురాలిని కాను. రవీంద్ర రాయ్తో సంబంధం పెట్టుకున్నప్పుడే ఆ అధికారం కోల్పోయాను. జ్యోత్స్న, ఇప్పుడు నాకు అనిపిస్తుంది నేను ఎంతో పిచ్చి పని చేశాను కదూ. జీవితంలో డబ్బే ప్రాధాన్యం అనుకున్నాను. స్వసుఖం కంటే నా తల్లి చెల్లెళ్ళ భవిష్యత్తు ముఖ్యం అనుకున్నాను. ఆ ఆలోచనలో నేను ఎంత విలువైంది కోల్పోతున్నానో గ్రహించలేదు. ఇప్పుడు తెలిసొచ్చింది. కానీ ఏం ప్రయోజనం? చేతులు కాలిన తర్వాత నాకు ఆకులు దొరికాయి. రేపే అబర్షన్కి నర్సింగ్ హోమ్కి వెళ్తున్నాను. నాకు పిచ్చి పట్టేట్టుంది. నాకు చనిపోవాలనిపిస్తుంది జ్యోత్స్న. నిజంగా చచ్చిపోవాలనిపిస్తుంది. ఇక ముందు నా జీవితం ఏమిటో నాకు తెలిసిపోయింది. జీవితాంతం ఇలాగే దొంగ బతుకు బతకాలి. నా బతుకు ఇక ఇంతే. ఊహిస్తేనే దారుణంగా ఉంది. ఆశ హిస్టీరియా వచ్చిందాల్లా ఏడుస్తుంటే స్థాణువులా దిమ్మిరిపోయినట్టు వింటున్న జ్యోత్స్న కాసేపటికి తెప్పరిల్లింది. వెంటనే స్పృహ వచ్చిందాల్లా ఆశ ముఖం ఎత్తి గుండెలకు అదుముకుంది. చిన్నపిల్లని సముదాయిస్తున్నట్టుగా చెంపలు నిమురుతూ, ఆశ, ఇదంతా నాకు ఎందుకు చెప్పలేదే అంది. నువ్వు తిడతావని భయమేసింది. నా ముఖం చూడవనే అనుకున్నాను. నిజం చెప్పు, నన్ను చూస్తుంటే అసహ్యం వేయట్లేదా నీకు? అసహ్యమా? లేదే, జాలేస్తుంది. ఆశ ఎంత తెలివిగల పిల్ల. ఇలా అయిందేమిటా అని బాధ కలుగుతోంది. నువ్వు చేసిన పని నేను సమర్థించటం లేదు. నువ్వు మా ఎవరిని అడగకుండా అలాంటి నిర్ణయాలు చేసుకోవటం తప్పే. కానీ తెలుసో తెలియకో తప్పు చేసినంత మాత్రాన అది మన స్నేహానికి అడ్డురాదు. మనం స్నేహితులంటే ఏమిటి? ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఒకరి ముందు ఒకరు తలవంచన అవసరం లేదు. ఆపద వచ్చినప్పుడు సేద తీర్చలేని స్నేహమే కాదు. నాకు నీ మీద చాలా కోపం వస్తుంది. నేను ఊళ్ళోనే ఉన్నాను కదా, ఒక్క మాట చెబితే ఏం పోయేది చెప్పు. ఆశ జుట్టు
జ్యోత్స్న సరిచేసి బలవంతంగా లేపి కూర్చోబెట్టింది. నీ ముఖం చూస్తుంటే భోంచేసి ఎన్ని సంవత్సరాలు అయిందో అనిపిస్తుంది. ఉండు, వంట ఇంట్లోకి వెళ్ళొస్తాను. జ్యోత్స్న లేచి వంటింట్లోకి వెళ్ళింది. ఆ వంటింట్లో సామాన్ చూస్తే ఆశ ఆ ఛాయలకు వచ్చిన జాడే కనపడలేదు. జ్యోత్స్న కప్పుతో హార్లిక్స్ తెచ్చి ఆశ చేత బలవంతంగా తాగిచ్చింది. తప్పు చేసి పట్టుబడిన పిల్లలా చూస్తుంది ఆశ. ఆశ హార్లిక్స్ తాగుతున్నప్పుడల్లా మధ్యలో ఆపేస్తోంది. జ్యోత్స్న, నిజం చెప్పు, నా మీద నీకు అసహ్యం వేయట్లేదు. నువ్వు మర్యాద పాటించటం లేదుగా. మన ఇద్దరం మాట్లాడుకోవటం ఇది ఆఖరిసారి కాదుగా. ఆశ కళ్ళనీళ్లతో దీనంగా అడిగిన ఆ తీరుకి జ్యోత్స్న కూడా కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి. తాగుతున్న కప్పు చప్పున పక్కన పెట్టి లేచొచ్చి ఆశ తలని పొట్టకు నొక్కుంటూ, చి, ఏం మాటలవి, చూడు. ఆశ ఈ ప్రపంచంలో ప్రతి ఆడపిల్లకి నచ్చిన వాడితో పెళ్ళవ్వాలని, రత్నాల్లాంటి పిల్లలు పుట్టాలని, ఆదర్శమైన గృహిణిలా గడపాలని ఉంటుంది. కానీ ఎంతమందికి ఆ అదృష్టం లభిస్తుందంటావు? మనలో ప్రతి మనిషి జీవితం ఒకే రకంగా ఉండదు. ఒక్కొక్కరి బతుకులో ఒక్కో రకమైన ఎగుడు దిగుళ్ళు ఉంటాయి. వాటి వెంట ఎక్కటం దిగటం ఎవరికైనా తప్పదు. నిజమైన స్నేహం వాటిని లక్ష్య పెట్టదు. నిజమైన స్నేహం అంటే ఏంటో తెలుసా? జీవితంలో ఎదిగితే చేయి చాచి ఆనందంగా అభినందించటం, పడిపోవటానికి సిద్ధమైతే అదే చేయి చాచి చేయూత ఇవ్వటం. మన ఇద్దరి మధ్య ఉన్నది నిజమైన స్నేహం అని నేను అనుకుంటున్నాను. నువ్వు నన్ను నమ్మలేకపోవటం నా దురదృష్టం. ఆశ, మనకి ఈ ప్రపంచంలో ఏం తెలిసినా తెలియకపోయినా స్నేహం ఎంత అపురూపమైందో మాత్రం బాగా తెలుసు, అవునా? ఆశ మొహం వర్షం వెలిసిన ఆకాశంలా అయింది. జ్యోత్స్న, నువ్వు ఎంత మంచిదానివే. నేను నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను అంది. ఇది నీ ప్రథమ తప్పిదం కాబట్టి క్షమించి వదిలేస్తున్నా. ఇంకోసారి ఇలా నా నుంచి ఏదైనా దాచావంటే చూడు మరి, తర్జనని చూపించి బెదిరించింది. ఆశ జ్యోత్స్న చెయ్యి గట్టిగా పట్టుకొని దానికి ముఖం ఆనించుకుంది. రవీంద్రరాయ్తో నీ పరిస్థితి చెప్పావా? అనుమానంగా అడిగింది జ్యోత్స్న. ఆశ తల కిందికి వంగింది. చెప్పాను. ఏమన్నాడు? అబార్షన్కి ఆయనే ఆ లేడీ డాక్టర్తో మాట్లాడి సాయం చేశాడు. ఈ సంతానం నీకు కావాలని నువ్వు చెప్పలేదా? ఆశ తగ్గు స్వరంతో అంది. చెప్పాను, కానీ ఆయన ఇష్టపడటం లేదు. అలాంటి పిచ్చి ఆలోచనలు చేయొద్దన్నాడు. మన ఒప్పందం సంగతి మర్చిపోయావా అంటూ గుర్తు చేశాడు. జ్యోత్స్న నిట్టూర్చింది. శ్యామ్ సుందర్ ఒకసారి అన్న మాటలు గుర్తుకొచ్చాయి. జ్యోత్స్న, స్త్రీ పురుషులు ఇద్దరి మధ్య అనురాగం చెట్టుకు పూసిన పువ్వులే పిల్లలోయ్. ప్రేమించుకుంటే పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టాలి. ప్రేమించిన మగవాడు స్త్రీకి పెళ్ళి పిల్లలు ఇవ్వలేకపోతే ఆ ప్రేమ నిరర్ధకం. నాకు అలా అనిపిస్తుంది సుమా. ఆ రోజున అతని మాటలు జ్యోత్స్న తలకి సరిగ్గా ఎక్కలేదు. ఈరోజు ఆశ స్థితి చూస్తుంటే వాటిలో ఎంత అర్థం ఉందో తెలుస్తుంది. అసలు అలాంటి భావన ఉన్న మగవాడే ఎంతో అపురూపమైన వ్యక్తి సుమా అనిపిస్తుంది. ఎంత విషాదం. ఆశకి సంతానం కావాలి. ఆశలో సంతానం ప్రాణం పోసుకోగానే తల్లి తలెత్తి చూస్తుంది. ఆ తల్లికి ఆ సంతానం పట్ల ఎనలేని ప్రేమ, అనురక్తి ఉండటం నేరమేమీ కాదు. కానీ అది అంతకుముందు గడిపిన జీవితం. ఆశని తల్లిగా నిర్దయగా శిక్షించటానికి కొరడా జులిపిస్తుంది. ఆశలోని తల్లి ఆ కొరడా విదిలింపులకే భయపడుతుంది. నిజానికి ఈ క్షణంలో రవీంద్రరాయ్ అండ కావాలి. ఆశ మీద ఆయనకి నిజమైన అభిమానం ఉంటే తప్పకుండా అండగా నిలబడేవాడేమో. జ్యోత్స్నకి ఆయన మీద చాలా కోపం వచ్చింది. మగవాడి మనస్తత్వం మహాచిత్రంగా ఉంటుంది. అక్రమ సంతానం అంటే స్త్రీ కంటే రెట్టింపు మగవాడే మహా భయపడతాడు. చరిత్రలో ఎన్నిసార్లు చూసినా అక్రమ సంతానాన్ని పెంచిన తల్లి కనిపిస్తుంది కానీ తండ్రి కనిపించడు. అంటే ఈ సమాజానికి సాంప్రదాయానికి ఆడదానికంటే మగవాడే ఎక్కువ భయపడుతున్నట్లేగా. చాలాసేపు అయిన తర్వాత జ్యోత్స్నంది. ఆశ, నువ్వు ఇక మాట్లాడకు, తర్కించకు. నువ్వు రేపు అబార్షన్ చేయించుకోవటానికి నర్సింగ్ హోమ్కి వెళ్ళటం లేదు. అది నిర్ణయం అయిపోయింది. కానీ జ్యోత్స్న, అది ఎలా సాధ్యం? ఎలాగో ఇప్పుడు నాకు మార్గం తోచటం లేదు. నేను ఆలోచించి చెబుతాను. ఒక్కటి మాత్రం నిజం. నీ పాప నీకు దక్కేందుకు, మాతృత్వం నీకు దూరం కాకుండా ఉండేందుకు నేను దేనికైనా వెనుకాడను. నెలలు రాగానే నువ్వు ఇంకే ఊరైనా వెళ్దు కానీ, అక్కడ ఉండి పురుడు పోసుకుందువు కానీ,
ఆ పాపని నేను తెచ్చి పెంచుతాను. నువ్వా? అవును, నేనే. ఎంతమంది పిల్లలకైనా తల్లయ్యే అధికారం నాకుందిగా. శ్యామ్ తండ్రి అవుతాడు. ఆ పాప నా దగ్గరే నీ కళ్ళ ముందే పెరిగి పెద్దదవుతుంది. సోఫాలో కూర్చుని ఉన్న ఆశ దిగ్భ్రమ చెందినట్టుగా చూసింది. జ్యోత్స్న అంతకంటే మాట్లాడలేకపోయింది. చప్పున లేచొచ్చింది. ఒక్క నిమిషం జ్యోత్స్న వైపు తదేకంగా చూసింది. ఆ వెంటనే మోకాళ్ల మీద నిలబడి జ్యోత్స్న ఒళ్ళో తలదాచుకుంది. ఆశ చేతులు జ్యోత్స్న చీర కుచ్చిళ్లను పట్టుకుని గట్టిగా నలిపేస్తున్నాయి. జ్యోత్స్న, ఈ మాట ఊహామాత్రంగానే ఎంతో బాగుంది కదూ? కాదు, ఇది జరగబోతున్న యథార్థం ఆశ. జ్యోత్స్న ఆశ చుట్టులోకి వెళ్ళిపోనిస్తూ ఆత్మీయతతో అంది. ఆశ, ఈ క్షణం నుంచి అన్ని సంకోచాలు దిగుళ్ళు మానే. పాపని ఎలా పెంచాలా అని ఆలోచించు. నెలలు నిండిన తర్వాత ఎక్కడికి వెళ్ళి ఉంటుందో బాగుంటుందో ఆలోచన చెయ్యి. జ్యోత్స్న, రవీంద్రరాయ్ ఊరుకోడేమో. ఈ మాట వినగానే జ్యోత్స్న చలాలను ఆశ తలని అవతలికి తోసింది. ఏమిటి నువ్వనేది? ఊరుకోడా? ఊరుకోపడటానికి ఆయన ఎవరు మధ్య? నువ్వు నీ పాపని పెంచడానికి ఆయన్ని సాయం ఏమని చేయమని కోరటం లేదే. తండ్రిగా ఆయన పేరుని గుర్తించనీయమని అడగటం లేదే. ఆయన సంతానం అని ఆదరించమని అడుక్కోవటం లేదు. భిక్ష అడగటం లేదు. కాదనడానికి ఆయన ఎవరే? అసలు ఈ సంగతి ఆయనకి ఎందుకట? ఆయన పిల్లలు పుట్టకూడదు అన్నాడు, అంతే. అదృష్టమో దురదృష్టమో ప్రమాదవశాత్తు నువ్వు తల్లయ్యావు. ఇది నువ్వు కావాలని చేసిందేం కాదు. అందుకే ఆయన మీద సంతానం బాధ్యత ఏమీ ఉంచటం లేదుగా. నువ్వే స్వీకరిస్తున్నావు. ఆ నిర్ణయం చేసుకునే హక్కు నీకుంది ఆశ. అసలు నీ వ్యక్తిత్వం అంతా ఏమైపోయింది? మా ఆశ ఆయన చేతిలో కీలువమ్మ అయిపోయిందనుకోనా? లేదు లేదు లేదు. ఆశ ఆవేశంగా అంది. జ్యోత్స్న దృఢమైన స్వరంతో సుస్పష్టంగా చెప్పింది. ఆయన ఒక స్వార్థంతో నీకు కొంత సుఖం ఇస్తున్నాడు. నువ్వు మరో స్వార్థంతో ఆయన చనువు అంగీకరించావు. ఆ సంబంధ బాంధవ్యాలు అక్కడ వరకే ఉంచు. అంతకు మించి ఆయన్ని నీ జీవితంలో జోక్యం కల్పించుకొనియకు. నీ మీద ఆయన చేసే పెత్తనం భరించనీయకు. నీ మీద అధికారం చలాయించుకోవటానికి ఆయన ఏమీ నీ మెళ్ళో తాళిగట్లేదుగా. జ్యోత్స్న ఆశ వైపు ఆశ జ్యోత్స్న వైపు వింతగా చూసింది. ఇంత ధైర్యం కళ జ్యోత్స్నేనా? తను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది. జ్యోత్స్న వెళ్ళటానికి లేచింది. ఆశ, రేపటి నుంచి నీ పనిలో నువ్వు జాయిన్ అవ్వు. ఆ సురేంద్ర పాటిల్ మొత్తుకుంటున్నట్ట. ఇక నుంచి నీ స్వయం సంపాదనే నీకు ఊపిరనుకో. ఆర్థికమైన సుస్థిరత్వం నీకే ఎక్కువని తెలుసుకో. జ్యోత్స్న బ్యాగ్ తీసుకుని క్షణంసేపు ఆశ పొట్టవైపు పరీక్షగా చూసింది. నువ్వు చెప్పే వరకు నువ్వు తల్లివి కాబోతున్నావని నాకు తెలియనే తెలియదు. నీ పొట్ట చూస్తే ఇప్పుడిప్పుడే అనుమానం ఎవరికీ రాదనిపిస్తుంది. థ్యాంక్ యూ జ్యోత్స్న. హాయిగా నిద్రపో. ఊరికే వెధవ ఆలోచనలు పోగు చేసుకుని మనసు పాడు చేసుకో. చూడు, ఈ ప్రపంచంలో అన్నిటికంటే మనకి మన జీవితం ముఖ్యం. దీన్ని ఇంకొకరి కోసం బలివ్వకూడదు, తెలుసా? మై గాడ్, నేను ఈరోజు రావటం ఎంతో నయం అయింది కదూ. నేను ఇక వెళ్తాను. రోజు ఫోన్ చేస్తాను. నీకు తీరుబడి ఉన్నప్పుడల్లా నా దగ్గరికి రా. లేవబోయిన జ్యోత్స్న ఆగింది. హఠాత్తుగా వంగి ఆశ పొట్టపై ముద్దు పెట్టుకుంది. పుట్టబోయే పాప, నువ్వెంత అదృష్టవంతురాలివి. నీ కోసం 2 తల్లులను ఎదురు చూస్తున్నావు అంది. ఆ మాట వినగానే ఆశ కళ్ళ వెంట బొటబొటా నీళ్లు కారాయి. జ్యోత్స్న వాటిని తుడిచింది. అదిగో, ఆ బేలతనమే వద్దన్నాను. ఎంత చెప్పినా నీకు ధైర్యం రావట్లేదు కదూ. జ్యోత్స్న, నీలాంటి స్నేహితులుంటే ఏ మనిషికైనా కొండంత ధైర్యం ఉంటుంది. నేనెంతో అదృష్టవంతురాలిని కదూ. అనవసరమైన ఆలోచనలు చేసి ఆ అదృష్టాన్ని కించపరుచుకోకు. మరి వస్తాను. ఉండు, నేను వచ్చి ట్యాక్సీ ఎక్కిస్తాను. ఆశ లేచి బట్టలు మార్చుకోవటానికి వెళ్ళింది. జ్యోత్స్న గదంతా పరిశీలనగా చూసింది. ఆశ సంపాదన చిన్నదైనా ఆ గదిలో ఖరీదైన వస్తువులు ఎన్నో కనిపిస్తున్నాయి. వాటిని చూస్తే జ్యోత్స్నకి ఇదివరకే ఒకసారి అనుమానం అనిపించింది. కానీ ఆ అనుమానానికి ఆధారం ఏదీ దొరకలేదు. ఆశ పోగొట్టుకున్న పెళ్ళి అనే అమూల్యమైన విలువ ముందు ఇవి ఏపాటివి అనిపించింది. ఆశ వాటిని తీసుకునేటప్పుడు మురిసిపోయి ఉంటుంది. వాటి మూల్యం ఇంత అధికంగా చెల్లించాల్సి వస్తుందని అనుకొని ఉండదు. ఆశ బట్టలు మార్చుకొని ఇల్లు తాళం వేసి వచ్చింది. 2 రోడ్డు చివరి వరకు నడిచొచ్చారు. జ్యోత్స్న వెంట నడుస్తుంటే ఆశకి మళ్ళీ ఈ ప్రపంచంలో తాను తల ఎత్తుకొని నడవగలిగిన బలం ఏదో లభించినట్టు అనిపించసాగింది.
ట్యాక్సీ త్వరగానే దొరికింది. ఆశ గుడ్ నైట్ చెప్పింది. ఆ కళ్ళల్లో తడి లీలగా మెరుస్తోంది. జ్యోత్స్న చెయ్యి గట్టిగా నొక్కుతూ థ్యాంక్ యూ, చావబోతున్న మనిషికి ప్రాణం పోసినట్టుగా ఉంది అంది. అదిగో ఆ అనవసరమైన ఆలోచనలే వద్దన్నాను, వెళ్ళి హాయిగా నిద్రపో అంది. ట్యాక్సీలో వచ్చేస్తుంటే జ్యోత్స్న కళ్ళ వెంట నీళ్లు కారసాగాయి. ఆశ ఎంత తెలివిగల్లి, కానీ ఏం లాభం? ఆ తెలివితేటలు జీవన సౌధం నిర్మించుకోవటానికి పనికిరాలేదు. మై గాడ్, అలాంటి జీవితం ఏ ఆడపిల్లకి వద్దు. జ్యోత్స్నకి శ్యామ్ సుందర్ గుర్తుకొస్తున్నాడు. నేను ఎంత అదృష్టవంతురాల్ని. రాయ్ లాంటి వాళ్ళని చూస్తే గాని శ్యామ్ సుందర్ లాంటి వాళ్ళ ఔన్నత్యం తెలియదేమో. శ్యామ్తో ఇక నుంచి నేను ఎప్పుడూ కూడా పొరపాటుగా కూడా పోట్లాడను అనుకుంది. ఆశకి కలిగిన దురదృష్టం అంతా అతనికి చెప్పేస్తాను. అతను సంస్కార హృదయుడు. ఆశకి వచ్చిన ఈ కష్టంలో నాతో పాటు సమంగా తోడుగా ఆదుకుంటాడనుకుంది. అతని మీద ఉన్న నమ్మకంతోనే ఆశకి వాగ్దానం చేయగలిగింది తాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? జ్యోత్స్న చెప్పిన మాట వినగానే శ్యామ్ సుందర్ ఆగ్రహంగా అడిగాడు. ఇందులో పిచ్చి పట్టింది అనిపించేటువంటి మాట ఏముంది? ఆశ నా స్నేహితురాలు, దానికి ఆపదొచ్చింది, ఆదుకోవలసిన బాధ్యత నాకు లేదా? స్నేహం అంటే ఇలాంటివి నెత్తిన రుద్దుకోవటం అని ఎవరు చెప్పారు? నీ ఉద్దేశం నాకు అర్థమైంది. స్నేహం అంటే కాలేజీ వరకే, పెళ్ళి ఎంతవరకే అని నీ అభిప్రాయం కావచ్చు. స్నేహం అంటే నేను అనుకునే అర్థం వేరు. ఇన్ని మాటలెందుకు? ఈ పని చేయటానికి నీకు వీలవుతుందా లేదా చెప్పు. జ్యోత్స్న, నువ్వు మన సంగతి ఆలోచించట్లేదు. ఇది ఎవరికైనా తెలిస్తే ఇంకేమైనా ఉందా? మనం బజార్న పడాల్సి వస్తుంది. ఆ భయంతో ఈ మంచి పని చేయటం మానేస్తావన్నమాట. నాకు తెలీదు, అమ్మ విందంటే నన్ను చంపేస్తుంది. నాకు నీ స్నేహితురాలు కంటే ఈ ఇంటి గౌరవం ముఖ్యం. అమ్మ మనసు నేను ఒప్పించలేను, నా వల్ల కాదు. నా ఉద్దేశం అబార్షన్ చేయించుకోవటమే ఉత్తమం. ఆశకు ఫోన్ చేసి అదే మంచి పని చెప్పేసి ఇలాంటివి నెత్తిన పెట్టుకుంటే చాలా చిక్కులు ఎదురవుతాయి. అది కాదు, జ్యోత్స్న చెప్పబోయింది. ఇంకా నన్ను మాట్లాడించకు. ఈ విషయంలో నా సమాధానం ఇదే. నా నిర్ణయం మారదు. నీకు మతి లేక ఏదో చేస్తుంటే నేను జతపడలేను. అతను అటువైపు తిరిగి పడుకున్నాడు. జ్యోత్స్న సహనం తెచ్చుకుంది. అతనిపై చెయ్యేసింది. శ్యామ్, ఒక్కసారి ఆలోచించి బాగా నా మాట విను. నీ మాట ఇంకేదైనా వింటాను, ఇది మాత్రం వినను. అసలు ఆ ఆలోచన నాకు చాలా కంపరంగా ఉంది. అతను ఇటువైపు తిరిగాడు. జ్యోత్స్న, నువ్వే కాదు, అసలు ఏ మనిషి ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ప్రోత్సహిస్తే నీతికి అవినీతికి మధ్య సరిహద్దు చెరిగిపోతుంది. సంఘంలో తల్లే తప్ప తండ్రి లేని జనాభా ఎక్కువైపోతారు. నువ్వు ఆశకి పిల్లలు పుట్టడం వరకే ఆలోచిస్తున్నావు. రేపు ఆ సంతానం పెద్దదవుతుంది. సంఘంలో స్థానం మాట ఏమిటి? తండ్రి ఆమోదం పొందని సంతానాన్ని ఎవరు ఆదరిస్తారు? ఇది ఎన్నడూ వినని మాట, ఎక్కడూ జరగని సంగతి. శ్యామ్, నా మాట విను. ఇది కొత్తను స్వీకరించటానికి మనం భయపడుతున్నాం. నువ్వు ఒక్క సంగతి ఆలోచించు. చాలా ఏళ్ల కిందట బాల్య వివాహాలు ఉన్నాయి, సతీ సహగమనాలు ఉన్నాయి. అవి ఇప్పుడు ఉన్నాయా? అవి క్రమంగా మారలేదా? మార్పు అనేది ఎలా వస్తుంది? ఎవరో ఒకరు ధైర్యం చెయ్యాలి కదా. ఇప్పుడు విధవా వివాహాలు కూడా జరగటం లేదా? ఒకప్పుడు అదెంత నిషిద్ధం. కులాంతర వివాహాలు ఒకనాడు ఎంతో పాపంగా చూసేవాళ్ళు. ఇప్పుడు అవి పరిపాటు అయిపోలేదు. ఏ పనైనా నలుగురు చేస్తుంటే అదే ఆచారం అయిపోతుంది. అవన్నీ వేరు, ఇది వేరు. నిజమే, నేను ఒప్పుకుంటున్నాను. ఇది వాటన్నిటికంటే ముఖ్యం అంటున్నాను. చూడు, ఈ పెళ్ళనేది మనం పెట్టుకున్న ఆచారం. మాతృత్వం అనేది ఉంది. సృష్టి స్త్రీకి ఇచ్చిన రూపమైన వరం. ఆ వరం ఫలంగా పొందినప్పుడు ఏ దేశంలో కానీ ఏ తెగలో కానీ ఏ స్త్రీ సిగ్గుపడకూడదంటాను. నువ్వు కాస్త నిదానంగా ఆలోచించి చూడు. స్త్రీ తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి, పెద్దదైన తర్వాత భర్తకి తన జీవితాన్ని ఎంతగా ధారపోస్తుంది, ఎంత చాకిరీ చేస్తుంది. వారితో పాటు తన రక్తంతో ఊపిరి పోసుకున్న ఈ సంతానాన్ని భరించకూడదా? స్త్రీ సంతానం పొందటానికి సంఘం ఆమోదం కావాలా? ఎంత వెనుకబడి ఉంది ఈ సంఘం. ఈ సంఘం నుంచి ఈ స్త్రీ ఇంకొంచెం ముందుకు వెళ్ళకూడదా? అది తప్ప. తండ్రి లేని సంతానానికి గుర్తింపు ఏమిటి అంటున్నావు? తల్లే అంటాను. ఏ తండ్రి పేరు తప్ప తల్లి పేరు స్వీకరించకూడదా? స్త్రీ సంతానాన్ని నిర్భయంగా పెంచి పెద్ద చేయగలిగిన స్థితి తెచ్చుకుంటే
మగవాడికి తప్పకుండా సిగ్గొస్తుంది. అబ్బబ్బా! శ్యామసుందర్ చెవులు మూసుకుంటూ లేచి కూర్చున్నాడు. నువ్వు నన్ను చంపేస్తున్నావు. నీ మాటలతో నాకు వెర్రెక్కిస్తున్నావు. నీ ఆలోచనలు చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఇలా ఎవరూ ఆలోచించరేమో. ఆలోచించలేకపోవటం వాళ్లకు తెలియనితనం. మనం అదొక సత్యంగా తీసుకోకూడదా? శ్యామ్, మనలాంటి వాళ్ళం కొంతమంది ప్రయత్నిస్తే ఇలాంటి మంచి మార్పులు త్వరగా వస్తాయి. రావు. 100 సంవత్సరాలు గడిచిన, 100 కాదు 1000, 1,00,000 ఎన్ని సంవత్సరాలు గడిచినా ఇలాంటి వాటిల్లో మార్పు రాదు అతను ఖచ్చితంగా అంటుంటే జ్యోత్స్నకి చాలా కోపం వచ్చింది. లేచి నిలబడుతూ ఉంది. అవును, రాదు, మార్పు రాదు. ఎలా వస్తుంది? నీ ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు కూడా సాంప్రదాయం చేతుల్లో కీలుబొమ్మలు. మీకు ధైర్యమే లేదు. మార్పు ఇంకెలా వస్తుంది? ఎవరు తెస్తారు? జ్యోత్స్న దృఢమైన స్వరంతో ఉంది. శ్యామ్, చూడు, భూమి పొరలు కదిలినప్పుడు తనని తాను సర్దుకోవటానికి భూకంపం సృష్టిస్తుంది. అది తప్ప తనని తాను నిలవరించుకోవటానికి ప్రయత్నం. అది మనం ఆచరించే ఏ పద్ధతి అయినా కాలం నీడబడితే అది సాంప్రదాయం అవుతుంది. మనం అలవాటును తెచ్చుకోవటంలో ఉంటుంది. నువ్వెన్నైనా చెప్పు, నా వల్ల మాత్రం ఆ పని కాదు. అమ్మ నన్ను చంపేస్తుంది. నాకు పెళ్లి కావాల్సిన చెల్లెలుంది. అతను అక్కడి నుంచి దిండి తీసుకుని వెళ్ళిపోయాడు. అవతలికి వెళ్ళి పడుకున్నాడన్న మాటే కానీ అతనికి నిద్ర లేదు. జ్యోత్స్న ఈ సమాజంలో నుంచి, ఈ సంప్రదాయాల్లో నుంచి తెంచుకొని ముందుకెళ్ళి ఆలోచిస్తుంది. అందరూ జ్యోత్స్నలాగా ఆలోచించలేరు. ఎవరి మాట ఎందుకు? తనకే ఆ మాట సబబుగా లేదు. ముందుకు దూసుకుపోతున్న జ్యోత్స్నని వెనక్కి బలంగా లాగటానికి అతను ప్రయత్నిస్తున్నాడు. ఒక్కోసారి అతని శక్తి చాలదేమో అనే భయం వేస్తుంది. జాగ్రత్తగా ఆలోచిస్తే జ్యోత్స్నది తలతిక్కతనం కాదు అని అతనికి తెలుస్తూనే ఉంది. జ్యోత్స్న కోరుకునే ఆదర్శ సమాజం అసలు ఈ భూమి మీద ఉండదేమో. జ్యోత్స్నలో స్థిరమైన అభిప్రాయాలున్నాయి. తనకు నచ్చిన దానికి తల వంచి సర్దుకుపోదు. ఎదురు తిరుగుతుంది, యుద్ధం చేస్తుంది. ఈ యుద్ధం తల్లి పట్ల ప్రకటించటం అతను చాలాసార్లు చూశాడు. అదే సర్దుబాటు చేయలేక సతమతమవుతున్నాడు. ఇంతవరకు ఇంట్లోనే తల్లితోనే అనుకుంటే ఇప్పుడు బయట సంఘంతో కూడానా? జ్యోత్స్న ప్రేమికురాలిగా అతని జీవితం నందనవనం చేసింది. నా అంత అదృష్టవంతుడు లేడేమో అనే అపురూపమైన భావం కల్పించింది. జ్యోత్స్నలో 2 యువతులున్నారు. ఒకరు ప్రేమికురాలు, మరో వ్యక్తి యుద్ధోన్మాది. జ్యోత్స్న చేసే యుద్ధం సాంప్రదాయంతో, సంఘంతో. శ్యామసుందర్ ఒక్కోసారి ప్రేక్షకుడిలా ఉండలేకపోతున్నాడు. మర్నాడు అతను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. రోజులా జ్యోత్స్న అతని దగ్గరికి రాలేదు. స్వీట్ కిస్ ఇచ్చి అతన్ని ఆఫీస్కు సాగనంపలేదు. మౌనంగా మంచం మీద కూర్చుండిపోయింది. తను కాస్త గంభీరంగా, ముభావంగా ఉంటే జ్యోత్స్న తానే దారికొస్తుందని ఆశించిన అతడు పలకరించకుండానే వెళ్ళిపోయాడు. అతను ఆఫీసు నుంచి తిరిగి వచ్చేసరికి జ్యోత్స్న లేదు. మయూరపురం వెళ్ళిందని తల్లి చెప్పింది. ఇదిగో ఈ కవరు నీకిమ్మంది అంటూ తెచ్చిచ్చింది. శ్యామసుందర్ భ్రుకుటి ముడిచి అది చించి చదివాడు. అందులో ఇలా ఉంది: నేను బామ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. రాత్రి నీ సమాధానం విన్న తర్వాత ఆశకి సాయం చేయటం మాట ఏంటో గాని ముందు నా మతిపోయింది. నీ గురించి నా ఊహలు, ఆలోచనలు తలక్రిందులయ్యాయి. ఒక మంచి పనికి నాకు సాయం చేయలేని నువ్వు ఇక జీవితాంతం ఏమండగా నిలబడగలవని అనుమానం వస్తుంది. ఆశ పరిస్థితి వినగానే అందరిలా అసహించుకోకుండా మంచి మనసుతో అర్థం చేసుకోగల సంస్కారం నీలో ఉందనుకున్నాను. నువ్వు మీ అమ్మకి, నీ కుటుంబం పరువుకి భయపడతావనుకోలేదు. నాకేమిటో చాలా బాధగా ఉంది. నేను ఎవరిని పెళ్ళాడాను? ఒక పిరికి మనిషినా? సాంప్రదాయం చేతిలో కీలుబొమ్మనా? సాంప్రదాయం అంటే నాకు ఇష్టమే, నేను దాన్ని గౌరవిస్తాను. కానీ సాంప్రదాయం కంటే మనిషి జీవితం ముఖ్యం. మనిషి, సాంప్రదాయం ఈ రెండిట్లో ఏది ఎక్కువ అని అంటే నేను మనిషికే విలువిస్తాను. ఎందుకంటే ఈ సాంప్రదాయాలు మనం సృష్టించుకున్నవి. వీటిల్లో సవరణలు అనేవి ఎప్పుడూ మనం చేసుకోవచ్చు. మనిషిని మనం సృష్టించలేం. సృష్టిలో దేనికి లేని విలువ మనిషి జీవితానికి ఉందని నా నమ్మకం. ఇదంతా నీకు పిచ్చివాగుడుగా, మతి భ్రమణలా అనిపించవచ్చు. నేను బామ్మ దగ్గరికి వెళ్తున్నా. నీతో చెప్పాలనిపించలేదు. ఎందుకంటే ఇంకే విషయంలోనైనా ఆశాభంగం కానీ, బాధ కానీ కలిగితే నీ దగ్గర ఊరట పొందగలను. అవి నీ దగ్గరే ఎదురైతే
అందుకే నీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఆ ఉత్తరం చూడగానే అతను నిర్వీణుడయ్యాడు. ఏం రాసిందిరా, అలా హఠాత్తుగా వెళ్ళిపోయిందే? కాఫీ తెస్తూ అంది తల్లి. ఏం లేదమ్మా, ఉత్తరం జేబులో పెట్టుకుంటూ అన్నాడు. అతనికి మతిపోయినట్టుగా ఉంది. జ్యోత్స్నలో ఒక బాణంలా దూసుకుపోయే స్వభావం ఉంది. అది తొందరపాటే కావచ్చు, కానీ బాణానికి దూసుకుపోవటమే తెలుసు. ఎక్కడైనా తగిలిన తర్వాత కానీ దాని గమ్యం ఎక్కడికొచ్చి చేరింది తెలియదు. జ్యోత్స్న మయూరపురం వచ్చింది. వరమ్మగారు మనవరాలను చూడగానే ఎంతో సంబరపడింది. బామ్మ, ఈసారి నువ్వు వెళ్ళమని అనే వరకు వెళ్ళను తెలుసా? అన్ని రోజులు ఉండటానికి వచ్చాను అన్నది ఊరిస్తున్నట్టుగా. నా తల్లే, ఆవిడ బుగ్గలు పుణికింది. ఎందుకిలా హఠాత్తుగా వచ్చావే బుజ్జి? నిన్ను చూడాలనిపించింది. నా బంగారు తల్లి, ఆవిడ మురిసిపోయింది. అబ్బాయి ఎక్కడే అని అడిగింది. ఆయన లేరు బామ్మ, టూర్ వెళ్ళాడు. 4 రోజుల వరకు రారు. మరి నువ్వు వెంట వెళ్ళలేదా? నిన్ను వదిలి శ్యామ్ 4 రోజులు వెళ్ళాడా? ఆవిడ ఆశ్చర్యంగా అడిగింది. నేనే రానన్నాను. నాకు కొద్ది రోజులు నీ దగ్గర ఉండాలనిపించింది, వచ్చేసాను. ఆవిడ ముఖం ఎంతో ఆనందంగా అయింది. సరే, బట్టలు మార్చుకో అంది. జ్యోత్స్న పైకెళ్ళింది. స్నానం చేసి బట్టలు మార్చుకొని జడ వేసుకుంటుంది. ఇంతలో కింద కారు హార్న్ బొయ్యం బొయ్యమని వినిపించింది. జ్యోత్స్న కిటికీలో నుంచి కిందికి చూసింది. కారు తలుపులు తెరుచుకొని శ్యామ్ సుందర్ పెద్ద పెద్ద అంగలతో లోపలికి వస్తున్నాడు. అతను సరాసరి పైకొచ్చేశాడు. తలదూవుకుంటున్న జ్యోత్స్న ఆ పని మర్చిపోయినట్టుగా అతని వైపే చూస్తుంది. అతను గుమ్మంలో నిలబడి క్షణంసేపు జ్యోత్స్న వైపే రెప్ప వాల్చకుండా చూశాడు. ఇద్దరి ముఖాల్లో చెప్పలేని భావాలు ఎన్నో ముప్పిరికొన్నాయి. అతను 2 అడుగులు వేసి జ్యోత్స్న దగ్గరగా వచ్చాడు. అతని కళ్ళల్లో ఆగ్రహం చూసి జ్యోత్స్న భయపడినట్టుగా వెనక్కి అడుగు వేయబోయింది. ఒక్క నిమిషం తదేకంగా భార్యను చూసిన శ్యామ్ సుందర్ చటుక్కుని చేయి చాచి విసురుగా జ్యోత్స్నని దగ్గరికి లాక్కున్నాడు. ఊపిరాడనంత బలంగా గుండెలు కదుముకున్నాడు. నీకు ఏది తోస్తే అది చేసేయటమేనా? అవతలి వాళ్ళ సంగతి ఆలోచించనవసరం లేదా? అడుగుతుంటే అతని కంఠం వణికింది. నేనేం చేశాను? ఏం చేశావా? ఏం చేశానని ఇంకా అడుగుతున్నావా? నా ప్రాణాన్ని నీ చేతులతో నలిబిలి చేశావు. ఏమిటా ఉత్తరం? ఒక చిన్న అభిప్రాయ భేదం వస్తే ఇక తెగతెంపులు చేసుకున్నట్లు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవటమేనా? పెళ్ళంటే ఏంటనుకున్నావు? నిర్ణయాలు చేసేయటానికి, అమలు జరిపేయటానికి నీ ఒక్కదాని సంగతే అనుకుంటున్నావా? రెండో వాళ్ళు ముడిపడి ఉన్నారని ఆలోచించవా? ఆ ఉత్తరం చూసేసరికి నా తల తిరిగిపోయింది. జ్యోత్స్న అతని గుండెలకి తన ఆనించి నిశ్శబ్దంగా ఉండిపోయింది. రాత్రి రైల్లో వస్తుంటే జ్యోత్స్న మనసు రణరంగంలా ఉంది. తను ఆశించిన సంస్కారం శ్యామ్ సుందర్లో లేదనే భావం నిర్జీవం చేయసాగింది. అతన్ని గురించి తను ఏర్పరచుకున్న నమ్మకాలు చెల్లాచెదురైపోతున్నాయి. జ్యోత్స్న భరించలేకపోతుంది. అతను చాలా బాధ కలిగించాడు. అన్నిటికంటే అతను ఇంట్లో తల్లికి, బయట సమాజానికి భయపడే పిరికివాడనిపిస్తుంటే ఆలోచన రంపపు కోతగా ఉంది. ఇప్పుడు జ్యోత్స్న మనసు ఊరట చెందుతుంది. అతను చూపిస్తున్న ఈ ఆగ్రహంలో, ఈ ఆవేశంలో స్వాంతన లభిస్తుంది. ఇదిగో, ఇతను తను మనసారా కోరుకున్న వ్యక్తి. తను కావాలి కాబట్టే ఇలా వచ్చేశాడు. తను చెప్పిన విషయం అతనికి నచ్చకపోవచ్చు, కానీ తనకి కావాలి. అతని స్పర్శ ఎంతో హాయిగా ఉంది. నిన్నటి నుంచి పడిన బాధ అంతా ఆవిరైపోయినట్టుగా ఉంది. శ్యామ్ సుందర్ జేబులో నుంచి ఉత్తరం తీసి చించి ముక్కలు తీసి కిటికీలో నుంచి బయట గిరాటి కొట్టాడు. జ్యోత్స్నని వదిలి మంచం మీద కూర్చొని 2 చేతులు జుట్టులోకి పోనిస్తూ అన్నాడు. నిన్న ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి నా మనసు బాగాలేదు. విషయం ఏదైనా మన ఇద్దరి మధ్య పరస్పర అవగాహన ఉండాలి, కానీ అపార్థం రాకూడదు. నీకు అన్ని విధాలా నచ్చినట్టు నేను ఉండలేనట్టే నాకు పూర్తిగా నచ్చినట్టు నువ్వు ఉండలేవు. నచ్చని విషయాలు రాజీ పడటంలో తప్పులేదనిపించింది. నీకు ఆశకి సాయం చేయాలనుంటే చెయ్యి. నా సాయశక్తులా నీకు తోడ్పడతాను. దాని మంచి చెడులు నాకు తెలియవు. అందులో సుఖం కంటే కష్టమే ఎక్కువ ఉందని నా నమ్మకం. కానీ అది నీకు మంచి అని తోస్తున్న పని. జ్యోత్స్న, నీకు మరీ చెప్తున్నా, నువ్వు మనం ఇప్పుడున్న సమాజానికి 1000 ఏళ్ల ముందుకు వెళ్ళిపోయి ఆలోచిస్తున్నావు. నువ్వు ఊహించిన సమాజం ఎన్నటికీ రాదని నా నమ్మకం. తండ్రి లేకుండా తల్లి పిల్లల బాధ్యతలు వహించాలంటే మన చుట్టూ ఉన్న మనుషులు నైతికంగా, ఆర్థికంగా
ఎంత ఎత్తుకు ఎదగాలో ఆలోచించావా? అది ఎంత ఎత్తు అంటే మనం కట్టుకునే ఇళ్ళకి తలుపులే ఉండకూడదు, అంత సద్వర్తన గల మనుషులుండే సమాజం అది. నీ ఆలోచనల వేగంలో నేను అందుకోలేకపోతున్నాను. నిన్ను నా అభిప్రాయాలను నమ్మించి వెనక్కి లాగలేనప్పుడు నేను కూడా నీతో ఎగరటమే నా కర్తవ్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు నాకు కావాలి. ఈ ప్రపంచంలో ఏ విషయం కోసమైనా నేను నిన్ను వదులుకోలేను. నా మనసు నీకు అర్థమవుతుందా? ఈరోజు కథ ఇంతటితో సమాప్తం అండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.